హాయ్ నీ పేరు రామకృష్ణ. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. ఎవరు నీ ఫేవరెట్? నిఖిల్, నబిల్, రోహిణి. ఎందుకు ఫేవరెట్? వాళ్ళ ముగ్గురు ఆడే స్టైల్ ఎవరికి తెలియదు, చాలా అగ్రెషన్తో ఆడతారు. గౌతమ్ ఎలా ఆడుతున్నారు? మస్తు ఆడతారు. అంటే నిఖిల్ ఎందుకు ఇష్టం నీకు? అతను చాలా బాగా ఆడతాడు, ఇంకా అతని స్ట్రాటజీ ఎవరికి తెలియకుండా ఆడతాడు. యష్మి నిఖిల్కి లవ్ చేస్తుందా లేదా? అది ప్రేరణ చెప్పింది, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం తెలియదు. అంటే ఫైనల్ టాప్ 5లో ఎవరు ఉంటారని నువ్వు అనుకుంటున్నావు? నిఖిల్, నబిల్, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ. అవినాష్ టేస్టీ తేజ కామెడీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎవరు ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? విష్ణుప్రియనా? ఎందుకు విష్ణుప్రియ నామినేషన్లో లేనట్టు? ఆయన బాగానే ఆడుతుంది కదా. అతను ఎప్పుడు పృథ్వీ వెనకాలే పడి ఉంటుంది. ఎలా ఉంటుంది పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ? ఎలా అనిపిస్తుంది? కళ్ళు తిరిగేలా అనిపిస్తుంది. ఓకే, ఫైనల్గా విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్, రన్నర్ నబిల్. చెప్పాలన్నా ఎందుకన్నా అసలు ఏదో చూస్తాం, మాకు టైం గడవలేదు కాబట్టి చూస్తాం, అది అంతే తప్ప అది నో యూజ్ కదన్నా. అంతే, బిగ్ బాస్ వల్ల నో యూజ్ అంటారు. ఏదో ఆఫీస్ నుంచి బయట వచ్చినప్పుడు కొద్దిగా మైండ్ రిలీఫ్ కోసం వాళ్ళు ఏదో కామెడీ సెన్స్లో చూడాలి తప్ప అది నో యూజ్ అంతే. అది అంటే మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి షోకి నాగార్జున కూడా హోస్ట్ చేస్తారు కదా మళ్ళీ. అన్న నాగార్జున అంటే అది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్న, ఆయన బిజినెస్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మనం చూసేవాళ్ళు చెప్పాలంటే అది ఇంకా వేస్ట్ అనే లెక్కలో చెప్పాలి తప్ప ఏదో ఇప్పుడు నన్నే తీసుకో, నాకు టైంపాస్ కాల, ఏదో కామెడీ సీన్ చూడాలి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనపడింది, అందుకని చూసా. యాక్చువల్లీ నాకు ఎవరు కంటెస్టెంట్స్లో తెలియదు, ఎవరు దాంట్లో క్యాండిడేట్స్ ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా తెలియదు. మొన్న రీసెంట్గా నిన్న ఒకటి చూసా, ఆ రోహిణి ఏదో చాలా కష్టపడి ఆ బ్యాలెన్సింగ్ ఏదో గెలిచింది, అదొకటి చూసా. బ్రో ఎందుకు నచ్చదు బ్రో మీకు బిగ్ బాస్? ఎందుకు నచ్చదు అన్న? నచ్చదు అంటే దానివల్ల యూజ్ ఉంటేనే కదన్న. ఒక సినిమాకి వెళ్తాం, ఇప్పుడు దేని వల్ల అయినా యూజ్ ఉండదు కదా. ఏదైనా దేని వల్ల ఎందుకు లేదన్న? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సినిమాకి వెళ్తాము, ఒక సినిమాకి ఎందుకు వెళ్తామన్నా 250 రూపాయలు 500 పెట్టి టికెట్ పెట్టి వెళ్తాము, వెళ్ళి మనకి ఎటువంటి హెల్ప్ లేకుండా ఉంటుంది. సంథింగ్ ఏదో నాలెడ్జ్ ఇస్తారు సినిమా ద్వారా. ఈ బిగ్ బాస్ ద్వారా ఏమి ఇస్తారన్న? అసలు ఏదో ఒక టెక్నాలజీ అనేది చూపిస్తారు. సో ఇప్పుడు అదేవిధంగా ఈ బిగ్ బాస్లో ఏం చూపిస్తున్నారు? ఎవరిని ఎలా దోసుకోవాలి, ఎవరిని ఎక్కడ ఎలా టచ్ చేయాలి, టచ్ చేసిన తర్వాత ఎలా సీరియల్ టైప్లో ఏడవాలి, అలా చూపిస్తున్నారు తప్ప అది ఏమీ లేదు కదన్నా. అంటే వల్గర్ కంటెంట్ ఎక్కువైపోయింది అంటున్నారా? వల్గర్ అని చెప్పనన్నా, నో యూజ్ అని చెప్తున్నా. అసలు దానివల్ల వేస్ట్ అని చెప్తున్నా బిగ్ బాస్ వల్ల. అది సో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? అవంతా బిజినెస్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు పెంచుకోవడానికి ఏ విధంగానే చేస్తారు. మంచిని చెడ్డైనా చేస్తారు, చెడ్డని మంచిగా చేయగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ యాంకరింగ్ చేసే వ్యక్తులు, ఆ బిగ్ బాస్ హోస్టింగ్ చేసే వాళ్ళు చెప్తారు. ఈ సీజన్ గురించి చెప్తున్నారా? అసలు బిగ్ బాస్ కంప్లీట్ బిగ్ బాస్ ప్లాట్ఫామే వేస్ట్ కదన్నా అంటా ఉన్నా. అంటే కామన్ పర్సన్కి కొంచెం సెలబ్రిటీ హోదా ఇస్తుంది కదా బిగ్ బాస్ వల్ల. అన్న ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయినసారి వచ్చారు, ఎవరో అసలు తెలియని వ్యక్తులకి తెలిసారు, ఆయనకు ఏదో హెల్ప్ అయింది. ఆయన వల్ల ఎవరికి హెల్ప్ అయింది? వ్యూవర్స్కి ఏం లేదు కదా. పర్సనల్ యూజ్ తప్ప వ్యూవర్స్కి ఎటువంటి హెల్ప్ లేదు కదా. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. గేమ్ రోహిణి ఎలా ఆడింది మేడం? బాగా ఆడింది. ఇంకా విష్ణుప్రియ పృథ్వీ రొమాన్స్ నిజమే అంటారా? రొమాన్స్ ఏడో టెలికాస్ట్ అవుతుంది, నీకు రొమాన్స్ కనిపిస్తుందా? మరి చాలా మంది రొమాన్స్ చేసుకున్నారు. నిన్న బాగా అయింది రొమాన్స్, ఆటోలో చేశారు కదా, రొమాన్స్ అయిందా లేకపోతే కాస్ట్ జరిగిందా? ఎలా అంటారు? కొంచెం రొమాన్స్ అయింది. చూడండి మీరు, నచ్చదా బిగ్ బాసా? యాక్చువల్లీ నాకు టైం ఉండదు, అందరూ కొట్టుకుంటారు కదా, అందుకే చూడాలనిపించరు. అంటే కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మేడం. కొట్టుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొట్టుకోవడం అంటే మళ్ళీ ఎలా కొట్టుకుంటారంటే స్ట్రీట్లోని బిందులతో కొట్టుకుంటారు కదా, అలా కొట్టుకుంటారు, మంచిగా కొట్టుకోరు. అంటే అలాంటివి ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కదా, చూడరా మీకు ఇష్టం ఉండదు అలాంటివి? ఫైటింగ్ ఉండొచ్చు, మరి అంతలా అండర్స్టాండింగ్ లేని ఫైటింగ్ కూడా. ఫైటింగ్ కావాలి ఫైనల్. ఓకే, మీరు బిగ్ బాస్ చూడాలంటే ఎలా ఉండాలి బిగ్ బాస్? క్వశ్చన్సా? అంటే ఈ సీజన్ చూడట్లేదా లేకపోతే ఇంతకు ముందు కూడా ఏ సీజన్ చూడలేదా? ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. బిగ్ బాస్ చూడరా? ఓన్లీ మూవీస్ గురించి అడగండి, చెప్తాను మంచిగా. పుష్ప 2 టీజర్ చూసారా? చూసాం, మన అల్లర్జున్ కదా. చెప్పండి, ఎలా అనిపించింది పుష్ప 2 ట్రైలర్?